హాయ్ అండి. వాళ్ళకి మన వీడియోలో ఎవరికైతే బ్లౌజెస్ హైట్ తక్కువగా అనిపిస్తాయో లేకపోతే వాటిని డిఫరెంట్గా ఆల్టరేషన్ చేసుకోవాలంటే వీడియో చూడండి. హాయ్ అండి. ఈ బ్లౌజ్ అయితే 11 ఉందండి. అంటే ఎప్పుడు బ్లౌజు అయితే బ్లాక్ బ్లౌజ్ అండి. క్లాత్ అయితే చాలా బాగుంది. అయితే ఈ మధ్యకాలంలో మీరు చూసారు కదా, ఆల్రెడీ వీడియో ఎవరైనా చూడకపోతే చూసండి. దీనికి మనం తక్కువ బడ్జెట్లో స్టోన్స్ అనేవి ఎలా కుట్టామో చూసారు కదా. నార్మల్ బ్లౌజ్ అయినా దాన్ని మన డిజైనర్ వేర్. ఇప్పుడు స్ట్రైట్గా ఇలా బెల్ట్ షేప్ లాంటిది బ్లాక్ కలర్ క్లాత్ అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకుని దానిని ఐరన్ అయితే చేసుకోండి. ఐరన్ చేసుకుని దాన్ని 2 ఫోల్డింగ్స్ చేయండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డింగ్ అయితే చేసి స్ట్రైట్ కుట్ అయితే మనం వేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను చూసారు కదా. ఇప్పుడు దీన్ని పల్టాయించుకోవాలి. దీన్ని వెనక్కి తిప్పేసి మళ్ళీ ఒకసారి ఐరన్ అయితే చేసుకోవాలి. అప్పుడు మనం కుర్చీలు అది పెట్టుకున్నప్పుడు చాలా నీట్గా కూడా వస్తాయండి. ఇంకా చూసారు కదా, దీన్ని అయితే వెనక్కి తిప్పేసుకున్నాను. ఫ్రంట్ అయితే కొంచెం లోపల ఫోల్డింగ్ చేసి కుట్ అయితే వేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ముందుగా మనం క్లాత్ని బ్లౌజ్ మీద కుట్టకూడదండి. ఫస్ట్ ఇలా కుర్చీలు అయితే పెట్టుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను ఇలా ఈ విధంగా ఇప్పుడు ఇలా కుర్చీలు అయితే కంప్లీట్గా పెట్టేసుకోవాలండి. మీరు ఎలా అంటే 1 మీటర్ హైట్ అలా తీసుకోండి. 1 మీటర్ అయితే మనకి బ్లౌజ్ అంతా కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఫోల్డింగ్స్లోకి కుర్చీల్లోకి క్లాత్ వెళ్ళిపోద్ది కదా. ఇప్పుడు ఇలా కుర్చీలు అన్నీ పెట్టేసుకున్నాక ఈ బ్లౌజ్ ఇక్కడ చూసారు కదా, చివరి అంచు ఉంది కదా, అక్కడ మీకు నేను చూపిస్తున్నట్టుగా జస్ట్ చాలా సింపుల్ అండి. ఆల్రెడీ మనం ముందుగా కుర్చీలు కుట్టేసుకోవడం వల్ల చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు దాని ప్లేస్లో ఆ కింద ఉంది చూసారు కదా, ఆ ప్లేస్లో దీన్ని పెట్టేసి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఇలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే 2 పార్ట్స్ కింద పెట్టుకోవాలి. ఎందుకంటే వెనకాల హుక్స్లు తాళ్ళు అయితే ఉంటాయి కదా. ఇవ్వండి ఫైనల్గా ఎలా వచ్చిందో అయితే చూడండి, చాలా బాగుంటుంది. అంచుగా కూడా వేసుకోవచ్చండి, కానీ నాకు అంచు అది అంత లుక్ అనిపించలేదు, అందుకని చెప్పి ఈ విధంగా వేసుకున్నాను. వీడియోలో అయితే ఇది సమ్ సిల్క్ మిక్స్డ్ క్లాత్ కాబట్టి వీడియోలో అలా కనిపిస్తుంది. బయట అయితే చాలా బాగుందండి. బ్లాక్ శారీ మీద చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఆయిల్ ఆర్డర్ ఫస్ట్ టైం ఆన్లైన్లో పంపించానండి, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను.